తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 12 ఉంటుంది. 100% అక్టోబర్ 12 లో మా చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టి మొత్తం అవసరం వస్తే ఫ్యామిలీతో వచ్చేసి మా బాధను మా బతుకును ప్రభుత్వానికి ఫ్యామిలీతో. గతంలో నాకు తెలిసి శ్రీపాల్ రెడ్డి గారు సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలంతా వచ్చి కూర్చుంది. ఇప్పుడు అది కూడా సెప్టెంబర్ 1 రోజు కూడా తెలుగు లలితా కళాతోరణంలో సిపిఎస్ ఉద్యోగులు ఆ రోజు చీకటి దినం, ఆ రోజు ఇంప్లిమెంట్ చేసిన 2004 చేసింది. ఆ రోజు కూడా మొత్తం సిపిఎస్ ను రద్దు చేసేరాక పోరాటం చేద్దామని మేము నల్ల డ్రెస్ వేసుకుని తెలుగు లలితా కళాతోరణంలో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగుల సంఘీభావంగా మీరు కూడా సిపిఎస్ ఉద్యోగులు సంఘీభావం కాదు సార్, అందరం మేమే. సిపిఎస్ ఉద్యోగం ఓపీఎస్ ఉద్యోగులు ఉండదు, ఇట్లా మళ్ళా డివైడ్ చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు, ఇట్లా ఓపీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు కాదు, అందరం ఉద్యోగులమే. చిన్న అంగన్వాడీ కాంచేలి, ఆశా వర్కర్ కాంచేలి, గ్రూప్ 1 ఆఫీసర్ రాక ఒక ఐఏఎస్ తప్ప వాళ్ళకు కూడా సంఘం ఉంటే వాళ్ళని కూడా జేఎస్లో వేసుకుంటాం. గ్రూప్ 1 ఆఫీసర్ రాక మా దగ్గరే ఉన్నారు. ఎవరైనా ఉద్యోగులం, మీరు తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, మేము కరెక్ట్ గా నౌకరీ చేసినప్పుడు మా పైసలు మాకు ఇవ్వండి అని ఒక స్లోగన్ తోనే పోతాం. మాకు ఎక్కువ పెంచవలసిన అవసరం లేదు, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5-6 రాష్ట్రాలు కూడా ఎక్కువ ఉన్నాయి, మాకే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అని అందరు చెప్పుడు, మనం ప్రచారం చేసుడు. ఎవడో ఒక అధికారి ఒక తహసీల్దార్ ఒకడు దొరికితే మొత్తం వీధి పండగ చేసుకుంటారు. మరి వీళ్ళందరూ అంటారు నేను 2 ఎకరాల భూమి ఉన్నా, చిన్న రైతు కుటుంబం అంటే మరి వీళ్ళకి ఎన్ని ఎకరాలు వస్తున్నాయి, ఎలక్షన్ ఖర్చు ఎంత పెడుతున్నారో వాళ్ళు చెప్పారు, వాళ్ళకి చెప్పద్దు. ఎవడొక్క అధికారి ఒక్కడు ఎక్కడైనా చేసుంటే మొత్తం భారీ తిమింగలం పడ్డది, ఈ బింగలం పడ్డది. ఇలా లాకల్లో 5 కోట్లు పడతాయా సార్ భరత్ గారు? మరి పేపర్లో రాసిరు. సరే, మీరు కరప్టెడ్ ఎంప్లాయీస్ మీరు సపోర్ట్ చేయొద్దు. చేసుడానికి కాదు, ఏసీబీ కేసులో పట్టుకున్న వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు మీరు సపోర్ట్ చేయొద్దు. మేము సపోర్ట్ చేస్తలేము, పడతాయా అంటున్నా. ఏమైనా జరుగుతుందా? ఒకటి చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. నాన్ కరప్టెడ్ డిపార్ట్మెంట్, కొన్ని కరప్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఉద్యోగుల్ని మీరు పీడిచ్చి తీసుకునే వాళ్ళని మాత్రం రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్సెస్, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్, ఇవన్నీ తర్వాత ఏమంటారు మున్సిపల్, ఈ శాఖలన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసేది అధికారులు చేయాలి, పొలిటికల్ మంత్రులు చేయాలి, అందరూ ఉంటారు దీనికి భాగస్వామ్యం. అందరితో పాటు ఆఫీసరే కాదు, వాళ్ళ సంగతి వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రజల దగ్గర చెయ్యి చాపితే గనక ప్రాబ్లం. చెయ్యి ఆపినోని చెయ్యి తీసేయండి. ఆ మాట అన్నారు, మంచి పని. మా ఉద్యోగులకు చెప్తున్నా, మీరు లంచాలకు చేస్తే మీ కుటుంబం బదానం పడుతుంది. మీరు ఏమంటే ఇంతమంది లక్షల మంది ఉద్యోగులు బదనాం అవుతారని మేము చెప్తున్నాం. 100% నేను అంటలేను, ఏవో పేపర్లు రాస్తున్నారు, తర్వాత నిరూపించుకోలేకపోతున్నారు. మంచి మాట అన్నారు, మంచి మాట అన్నారు. అవును సార్, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళను శిక్షించి జైలు పెట్టాను ఎంక్వైరీ అండి. ఏసీబీ ట్రాప్ చేసిన 36 రకాలు ఉంటాయి. వాడిని నచ్చపోతే వాని సీటు కావాలని కూడా వాడు పట్టిస్తాడు. వాడిని ఒక పొలిటికల్ పార్టీకి పట్టకపోతే వానికి ఏదో ఇచ్చి మభ్య పెట్టి పట్టిస్తాడు. అవన్నీ ఎంక్వైరీ కావాలి. ముద్దాయే, నేరస్తుడు కాదు. మీరు చెప్పిన వాళ్ళు కూడా ముద్దాయే. ఆయనకి ఎన్ని కోట్లు ఉంటాయా, ఏం కోట్లు ఉంటాయా, అవి చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ఏసీబీ వాళ్ళ పైన ఉన్నది. మీరు అంటే మన రాజకీయ నాయకులు దొరికిరా అంటే ఒక లల్లు ప్రసాద్, రాజం, కనుమోలి గక్కడి చెప్తున్నారు. మన దగ్గర ఎవరైనా దొరికిరా? గదే చెప్తారు. మీరు ఎప్పుడు ఉదాహరణ మీరు చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ కరప్షన్ అయితే మళ్ళీ ప్రభుత్వాల ప్రజలకే వస్తారు, వాళ్ళే డబ్బులు వస్తారు, పంచాయతీ కూడా